అసలు ఇప్పుడు వినుకొండలో ఏం జరిగింది, ఇది వాస్తవ పరిస్థితులకు రావాలా? ఈ రోజున 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? ఒక ఇద్దరు రౌడీ షీటర్లు నిన్నటిదాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షీటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు. వాటాలలో తేడా వచ్చి బ్రహ్మనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ పగలగొట్టారు. ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసులు పెట్టించాడు. జరిగిన వాస్తవాన్ని మభ్యపరిచి ఈరోజు తెలుగుదేశం ఆయన ఏదో చంపాడు. అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇంత నగ్న సత్యాన్ని మసిబూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు, అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించడం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 6 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతా ఉన్నాడు. మీరా ఈ రౌడీ షీట్ల గురించి, హత్యల గురించి మాట్లాడేది? అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు? గత 5 ఏళ్లలో జరిగింది ఏంటి? ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు.